రండి. తర్వాత ఏంటనే మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. ఆశ్చర్యకరుడని పాడరే, యేసు భజన చేయరే. ఆశ్చర్యకరుడని పాడరే, యేసు భజన చేయరే. ఆశ్చర్యకరుడని పాడరే, మనకందరికి ప్రభువని చాటరే. జనులందరికీ ప్రభువని చాటరే, ప్రజలందరికీ ప్రభువని చాటరే. ఆశ్చర్యకరుడని పాడరే, మనకందరికీ ప్రభువని చాటరే. జనులందరికీ ప్రభువని చాటరే, ప్రజలందరికీ ప్రభువని చాటరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. మరొకసారి స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. పరిశుద్ధుడైన జీవము కలిగిన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధుడు మహోన్నతుడైన జీవము కలిగిన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన లోపల బయట ఉన్న మీకందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని బిడ్డలందరికీ వందనాలు. ప్రభు యొక్క ముఖ కాంతి మీ అందరిపైన కూడా ప్రకాశించును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 16, 18. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో నుండి 16వ అధ్యాయము
18వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, గత బుధవారము శనివారము ఎప్పుడక్క ఈ 16వ అధ్యాయములో నేను 5వ వాక్యాన్ని చెప్పాను. నిన్న శనివారం కాదు, బుధవారం అనుకుంటాను, బుధవారం చెప్పాను. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆదివారము ఈ వాక్యం నుంచి మాట్లాడాలని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు నన్ను ఎక్కువగా ఒత్తిడి చేయడం వలన ఈ వాక్యం మీద మరి సిద్ధపడవలసిన అవసరత వచ్చున్నది కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మరి ఎవరికి కూడా శ్రద్ధగా వినే వాళ్లకు బోరు కొట్టదు అని ప్రభును బట్టి నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ 16వ అధ్యాయములో ఈ 18వ వాక్యములో రాయబడిన వాక్యము లేఖనము ఏమిటంటే, భూమి నా రక్తమును కప్పి వేయకుము, నా మొరకు విరామము కలగకుండును గాక. అంశము రాసుకోండి. ఈరోజు డేట్ వేసుకొని తారీఖు వేసుకొని రాసుకోండి. దేవుని బిడ్డలారా, యోబు ప్రార్థన తీవ్రతమైనది. యోబు యొక్క ప్రార్థన తీవ్రతమైనది అని మీరు రాసుకోండి. దేవుని బిడ్డలారా, వాడుక బైబిల్లో ఏమని ఉందంటే, భూమి నా రక్తాన్ని నీవు కప్పి పుచ్చకు, నా మొర ఎప్పుడు వినిపిస్తూనే ఉండాలి. మరొకసారి వాడుక భాషలో చదువుతున్నాను, మీరు వినండి. భూమి నా రక్తాన్ని నీవు కప్పి పుచ్చకు, నా మొర ఎప్పుడు వినిపిస్తూనే ఉండాలి. యోబు దేవుని బిడ్డలారా యథార్థవంతుడు అని మన చెవులు విన్నాయి, అవునా? యోబు దేవుని బిడ్డలారా న్యాయవంతుడు అని మన చెవులు విన్నాయి, మరలా ఇప్పుడు వింటున్నాయి. యోబు పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడని మన చెవులు మునుపు విన్నాయి, మరలా వింటున్నాయి. యోబు చెడుతనమును విసర్జించిన వాడని మన చెవులు విన్నవి, మనం చదువుకున్నాం, మరలా ఇప్పుడు మనము వింటున్నాం. ఇలాంటి యోబు దేవుని బిడ్డలారా తన ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఒక యవనస్తుడు పడుచువాడు ఉన్నాడు. ఈ నలుగురు ఎవరంటే దేవుని బిడ్డలారా, తేమానీయుడైన ఎలీఫజు ఒకడు. ఇతడు వైద్యుడు, డాక్టరు. బైబిల్లో ఉంది. నేను గత కొన్ని దినాల కిందట ఒక మాట చెప్పాను, సేకరణకు ఎవరికి తావోతోనికి తావోతోడు జొతవుతాడంట.
ప్యాకాట ఆడుతోడే జోత అవుతాడు. దేవుని బిడ్డలారా, దొంగనే వాడు ఎక్కడున్న జోత అవుతాడు. దేవుని బిడ్డలారా, అయితే యోబు ఊజు దేశమంతటిలో భౌతికంగా ఆస్తి విషయంలో గొప్పవాడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు అంచెలంచెలు గనక అతని యొక్క ఉత్తమమైన నడవడికను బట్టి అతనికి స్నేహితులు కూడా ఉత్తమమైన శ్రేష్ఠులు, ఘనులు లోకములో స్నేహితులుగా ఉండగలిగారు. స్తోత్రం. తేమానీయుడైన ఎలీఫజు యోబు యొక్క స్నేహితుడు. ఇతడు కూడా వైద్యుడే. రెండోవాడు సుహీయుడైన బిల్దాదు. ఇతడు కూడా డాక్టరే. మూడో స్నేహితుడు నయమాతీయుడైన జోపరు. ఇతడు కూడా డాక్టరే. వీళ్ళు ముగ్గురు వైద్యులు, వీళ్ళు ముగ్గురు డాక్టర్లని యోబు గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు చదవద్దు, కానీ ఎప్పుడన్నా మీరు యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు జాగ్రత్త కనపడుతుంది వారు వైద్యులు అని. దేవుని బిడ్డలారా, అంతగా మీకు రెఫరెన్స్ కావాలంటే నేను తర్వాత ఎప్పుడైనా ఇస్తాను, ఇప్పుడు మాత్రం ఇవ్వను. ఓకే. ఇంకొక పడుచువాడు, ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే బర్కియేలు కుమారుడైన ఎలీహు. బర్కియేలు కుమారుడైన ఎలీహు. ఇతను వయసులో నలుగురు కాడికి చిన్నోడు. ఇతడు వయసులో చిన్నోడు. ఈ నలుగురు ఆ విధంగా కూర్చున్నారు. ఈ నలుగురు ఆ విధంగా కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, యోబు ఏం చేశాడంటే ఒకసారి ఆకాశం వైపు చూసి మాట్లాడాడు, ఒకసారి నక్షత్రాల వైపు చూసి మాట్లాడాడు, ఒకసారి స్నేహితుల ముఖముల వైపు చూసి మాట్లాడాడు, ఒకసారి దేవుని బిడ్డలారా తన భార్య వైపు చూసి మాట్లాడాడు. ఇప్పుడైతే భూమి వైపు చూసి మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసి? భూమి వైపు చూసి, మట్టి వైపు చూసి, మన్ను వైపు చూసి మాట్లాడుతున్నాడు. ఏమని యోబు మాట్లాడుతున్నాడంటే, భూమి, మన్ను, మట్టి, నా రక్తాన్ని, నా ప్రాణమును, నా ఆవుసిని, నా అవయవములను నువ్వు కప్పిపుచ్చకు, నువ్వు కనబడకుండా చేయకమో అని భూమితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు భూమితో మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, జీవనాధారమైనటివి సమస్తమును కోల్పోయాడు. జీవనాధారమైనటివి సమస్తమును కోల్పోయాడు. అవునా కాదా? అతనికి జీవనాధారమైనటివి ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎద్దులు ఉన్నాయి. అతనికి జీవనాధారమైనటివి ఏంటంటే ఒంటెలు ఉన్నాయి. అతనికి జీవనాధారమైనవి ఏంటంటే ఆడగాడిదలు ఉన్నాయి. అతనికి జీవనాధారం ఏంటంటే గొర్రెలు ఉన్నాయి, పని వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా జీవనాధారముడి సమస్తమును కూడా ఏం చేశాడంటే భూమి మీద కనపడకుండా పోయాడు. భూమి, నా పనివారి యొక్క రక్తాన్ని నువ్వు కప్పిపుచ్చావు, నాకు జీవనాధారమైన వాటిని భూమి నువ్వు కప్పిపుచ్చావు అని చెబుతూ, అట్లా జీవనాధారమైన అన్ని యోబు కోల్పోయిన తర్వాత అక్కడి కాక తన యొక్క వారసులు 7 మంది కుమారులు, 3
బిడ్డలు, మొత్తము 10 మంది. ఈ 10 మంది ఒక గొప్ప ఇంటిలో, అంత అందమైన ఇంటిలో, అంత ఘనమైన గృహములో, దేవుని బిడ్డలారా, ఈ ఏబు కుమారులు, ఏబు కుమార్తెలు, అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, వదినలు ఆడపడుచులు, వీళ్ళందరూ కూర్చొని ఆ గొప్ప ఇంటిలో, ఆ ఘనమైన ఇంటిలో, దేవుని బిడ్డలారా, చూడ ముచ్చటైన ఆ గృహములో అందరూ కూర్చొని, దేవుని బిడ్డలారా, ఆ బల్లల మీద ఆహారాన్ని పెట్టుకున్నారు. బల్లల మీద ఆహారాన్ని పెట్టుకొని వారు ఆ విధంగా, దేవుని బిడ్డలారా, బల్లల మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటేనే ఏం జరిగిందో తెలుసా? తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణము నుండి, ఇది ఉత్తరము నుండి, ఈ నలుదిక్కుల వచ్చేసి ఓ బలమైన పెద్ద పెనుగాలి, సుడిగాలి ఆ ఇంటి నలుమూలల కొడుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, వారి చేతులు, వాళ్ళ పిడికిల్లో శ్రేష్టమైన ఆహారం ఉంది, వారి గొంతులో శ్రేష్టమైన ఆహారము పండ్లలో నలుపుతున్నారు. మీరు చదువుకోండి, తర్వాత వాక్యాన్ని నేను చెప్పేది కరెక్ట్ కాదు, కల్పించి చెప్పడం లేదు. వారి చేతుల్లో అన్నం, వారి గొంతుల్లో నలుపుతున్నారు, కడుపులోకి వెళుతుంది ఆహారం. ఆ లోపు ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, వారు కూర్చున్న కుర్చీలలో నుండి వాళ్ళు వెంటనే లేచారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు వెంటనే లేచారు. ఒకరికొకరు ఏంటిది, కిటికీలు ముయ్యడాలు, తలుపులు ముయ్యడాలు, ఇంకెక్కడ గాలి ప్రవేశించకుండా పనిచేశారు. కానీ దేవుని బిడ్డలారా, ఒకే దినాన ఇంటి కొడుకులు, కుమార్తెలు, కోడాన్లను రాయలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆల్రెడీలో వాళ్ళకి వివాహాలు అయిపోయినాయి గనక, దేవుని బిడ్డలారా, అందులో కోడాన్లు కూడా, అందులో మనమునులు కూడా, అందులో మనవరాన్లు కూడా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమో నాకైతే తెలియలేదు, కానీ అది నా అభిప్రాయం. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి, దేవుని బిడ్డలారా, ఒకే ఇంటిలో శ్రేష్టమైన ఘనమైన ఆహారం భుజిస్తున్నప్పుడు, చేతులు ఆరకమునిపే, గొంతులో ఉన్న అన్నం కడుపులోకి వెళ్ళకమునిపే శవాల ఇంట్లో పడిపోయారు. ఏమైపోయారు? అందుకే చెప్తున్నాడు, భూమి నా కొడుకులను కప్పివేశావు, భూమి మట్టి మన్ను నా పిల్లల రక్తాన్ని నువ్వు కప్పిపుచ్చావు, నా కోడాన్ల, నా మనవల రక్తాన్ని నువ్వు కప్పిపుచ్చావు. నన్ను కప్పిపుచ్చడే నువ్వు ఆగాల. ఎందుకో తెలుసా? నాకు దేవునికున్న సంబంధం ఘనమైనదే. చప్పట్లు కొట్టు. అక్కడికి మొదటిగా ఏం కోల్పోయాడు? జీవనాధారమైనటివి. చెప్పండి, మాకు గట్టిగా చెప్పండి, ఏం కోల్పోయాడు? కోల్పోయాడా లేదా? ఓకే. రెండోదిగా ఏం కోల్పోయాడు? వారసులను ఏం చేశాడు? కోల్పోయాడా లేదా? ఓకే. మూడోదిగా ఏబు ఏం కోల్పోయాడో తెలుసా? దేవుని బిడ్డలారా, తన యొక్క దేహములో ఆరోగ్యాన్ని సైతం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆరోగ్యాన్ని సైతం ఏం చేశాడు? కోల్పోయాడు. అవునా కాదా? అరికాలు నుంచి నడినెత్తు వరకు దుష్టుడు, అపవాది ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, బాధకరమైనటివి, వేదనకరమైనటివి, తట్టుకోలేనివి, సహించలేని ఆ కురుపులు పుట్టించాడు.
అట్టి కురుపులు పుట్టించినప్పటికీ తన యొక్క దేహమంతా కూడా దేవుని బిడ్డలారా చిల్లం పెక్కు తీసుకొని గిక్కుంటున్నప్పటికీ, తన దేహంలో పురుగులు పడి తింటున్నప్పటికీ దేవుని బిడ్డలారా భూమితో, ఏబో మట్టితో, మన్నుతో, తనకు తేయబడిన సమాధి గుంతతో మాట్లాడుతున్నాడు. ఉందా లేదా? మాట్లాడే లేదా? భూమి నా రక్తాన్ని కప్పిపుచ్చకమా? సంగమా, ప్రాణం ఎక్కడుంటుందో తెలుసా? రక్తములో ఉంటుంది. ఎక్కడుంటుంది? రక్తములో. రక్తము మన దేహంలో తక్కువైపోయింది అనుకోండి, రక్తం మనలోంచి బయటికి ప్రవహించింది అనుకోండి, మనం ఏమైపోతామంటే డెడ్ బాడీ అయిపోతాం, మనం శవం అయిపోతాం. అవునా కాదా? రక్తం ఉన్నంత వరకు, రక్తం ప్రవహిస్తున్నంత వరకు అవయవాలలో ఏ డోక ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో అవయవాల్లో అన్ని ప్రాబ్లాలే, అన్ని సమస్యలే. కనుక భూమి నా రక్తం జోలి నువ్వు రాకుము, నా రక్తాన్ని నువ్వు తాకము, తాకొద్దు. చూశారండి, ఇట్లా ఏబు ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయినా కూడా ఏబు ఎట్లా ప్రార్థన చేశాడో తెలుసా? దేవునికి ఎట్లా మొర పెట్టాడో తెలుసా? దేవుని దగ్గర ఎట్లా గోచాడాడో తెలుసా? దేవుని ఎట్లా బ్రతిమాలాడాడో తెలుసా? దేవుని బిడ్డలారా, రెఫరెన్స్ చూపను 3 విషయాలు చెప్తాను, వినండి. నీళ్ళ వలె ప్రవహించుచున్నాయి అంట. నీళ్ళ వల్లే ప్రవహించుచున్నాయి. ఏబు యొక్క ప్రార్థన ఎట్లా ప్రవహిస్తుందంటే నీళ్ళ వల్లే ప్రవహిస్తున్నాయి. వర్షాలు పడితే దేవుని బిడ్డలారా నీళ్లు ప్రవహిస్తాయి. దేవుని బిడ్డలారా ఈ లిఫ్ట్లు ఎత్తితే నీళ్ళు ఎట్లా ప్రవహిస్తాయో ఆ విధంగా దేవుని బిడ్డలారా ఏబు యొక్క ప్రార్థన నీళ్ళ వల్లే ప్రవహించుచున్నాయి. నేను రాత్రి ఒక మాట చెప్పాను. ఏ మాట చెప్పానో తెలుసా? అవునక్క, చెప్పానా? చెప్పుదనా? ఇప్పుడు పురుషులు కూడా వచ్చారు. చెప్పనాక ఒక మాట టచ్ చేస్తా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం చదువు రాజు. 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వాక్యం. ద్వితీయోపదేశ కాండం. చాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అమ్మలారా, అయ్యలారా, బయట ఉన్న వారులారా వినండి. దేవుడైన యెహోవా మోషేకు చెప్పాడు. మోషే ఇజ్రాయేలు సంఘానికి చెప్పాడు, లేదా మనకు మాట్లాడుతున్నాడు ఆ లేఖనం ద్వారా. ఏమంటున్నాడంటే, నీవును నీ కుమారుడును నీ మనుమడును, అంతేనా, మీరు దేవునికి ఏం చేయాలా? భయపడాలి. నీ భార్య, నీ కోడలు, తర్వాత నీ మనవరాలు దేవునికి భయపడాలని మాట్లాడడం లేదు. ఇంటిలో ఫస్ట్ భర్త అనబడిన వాడు, ఇంటికి శిరస్సైన వాడు ఏం చేయాలో తెలుసా? దేవునికి భయపడాలి. అతని తర్వాత అతని కొడుకు దేవునికి భయపడాలి. అతని తర్వాత అతని మనవడు దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవారు
పవిత్రంగా బతకగలుగుతారు. దేవునికి భయపడేవారు పరిశుద్ధంగా ఉండగలుగుతారు. దేవునికి భయపడేవారు నీతిగా బతకగలుగుతారు. దేవునికి భయపడేవారు, దేవుని బిడ్డలారా, ఎలాంటి పాపమును దగ్గరికి రానివ్వకుండా దాన్ని పారదోలుతారు. ఆ దేవునికి భయపడితే వారు పవిత్రంగా ఉంటారు గనక దేవుడు వారికి తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు వారిని కాపాడి భౌతికంగా ఆత్మీయంగా చెయ్యి విడవక ఆయన తలను ఎత్తి ఘనపరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనపరచండి. స్తోత్రం, స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 6:1 ఉందా? నీవును నీ కుమారుడును, నీ కుమారుడు అంటే మనముడు వస్తాడా? దేవునికి భయపడే వాడు ధన్యులైతుంది వాళ్ళ కుటుంబం. నీ భార్య భయపడాలా, నీ కోడలు భయపడాలా, ఆ తర్వాత వచ్చే కోడలు మనవరాలు కూడా భయపడాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసురత్నం ఉన్నాడు, కొడుకు మనమనికి పెళ్లి చేసి మనవరాలు అవుతుందే కాదా? మనవరాలు అవుతుంది కాదక్క, నీకు అవుతుంది కదా. మరి నీ భార్య భయపడాలి యేసురత్నం, లేదా నీ కోడలు కీర్తన భయపడాలి యేసురత్నం, తర్వాత వచ్చే తరం కూడా భయపడాలి. ఆడోళ్ళకి చెప్పాడా, మగోళ్ళకి చెప్పాడా? ఏనా సంస్థనన్నా ఎవరికి చెప్పాడు? ఇంటికి శిరస్సు అయిన మనం బాగా ఉంటే మన వెనుక ఉన్న మన జీవన సహకారి, మనకు తోటిదైనది, మనకు సహకారి అయినది భార్య బాగుపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. వీడు దేవుని భయం లేకుండా దొంగ అయినాడు అనుకోండి, వీడు దేవుని భయం లేకుండా అపవిత్రుడైనాడు అనుకోండి, వీడు దేవుని భయం లేకుండా పేకడాడుతోడు అయినాడు అనుకోండి, వీడు దేవుని భయం లేకుండా దేవుని బిడ్డలారా రౌడయ్యాడు అనుకోండి, నరద్దుడు అయినాడు అనుకోండి, ఉన్న వాళ్ళకేమి, భార్యకు పిల్లలకి ఏమవుతుంది? తలబట్టుకొని ఇంకా వద్దురనైనా వచ్చి వీని పంచాన ఆడవన్నాను అన్నట్టు ఉంటుంది సంసారం. అందుకే ఇంట్లో పురుషుడు చాలా జాగ్రత్త ఉండాలి. నేను ఎందుకంత జాగ్రత్తగా బతుకుతాను? నేను బాగుంటే పాశ్రమ పిల్లలు బాగుంటారు, నేను బాగుంటే సంఘమైన మీరందరూ కూడా బాగుంటారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేబు ఆ విధంగా నిలబడగలిగాడు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేబు యొక్క మొరలు ఎలాంటివంటే నీళ్ళ వల్లే ప్రవహిస్తున్నాయంట. ఎప్పుడు ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడంటే భూ సంబంధంగా భౌతికంగా సమస్తం కోల్పోయినా కూడా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి. అది మొదటి విషయం. రెండో విషయం ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, నా యొక్క మొర కన్నీళ్ళు ఒక ప్రవాహం అవుతున్నాయి అని రెండోసారి కూడా అంటాడు. మూడోసారి ఏమంటాడంటే, నా మూలుగు వ్యాధి కాడికి ఎక్కువైపోయిందని చెప్తాడు. ఏమండి, యేబు క్రైస్తవునికి ప్రార్థన మన ఊపిరి అని మనం వింటున్నాం, కానీ మనం మొక్కలు వేయలేకపోతున్నాం. కడుపును కొద్దిగా మార్చుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధానము కొంత టైం కనిపెట్టలేకపోతున్నాం. ప్రార్థించి చూడు. ప్రభు అన్నాడు, మెలకువ కలిగి ప్రార్థించు, శోధనలను జయించగలుగుతావు. ఏం జయించగలుగుతావు? శోధనలను జయించగలుగుతావు. అనగా అసమాధానాన్ని జయించగలుగుతావు. భార్య భర్తలకు దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? అసమాధానాన్ని పెడతాడు. అదే గొప్ప సాధన, అది గొప్ప విడాకుల వరకు వెళుతుంది. నిన్న రాత్రి చెప్పాను నేను, ఈ టౌన్లో ఒక వ్యక్తి ఇంటికి పిలిచాడు. ఆయన వస్తూ ఆగిపోయాడు. ఆగిపోతే నేను శనివారం ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉంటే, అన్న వస్తున్నా, కొట్టుకాడికి వచ్చానన్న అన్నాడు. సరే వచ్చాయి. నేను మరలా 9:30 ప్రార్థనకి వెళితే మళ్ళీ మధ్యాహ్నం 1 తర్వాత నువ్వు నన్ను కలసాలి, మళ్ళీ ఆ మధ్య ఇప్పుడు కలసనికి కానీ ఫోన్లో మాట్లాడటానికి కూడా ఉండదు అని చెప్పాను.
రాలేకపోయాడు. ఇంట్లో కరెంట్ ఎక్కువ వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్యాను అన్నీ చెడిపోయినాయి. వెళ్ళాడు. సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాను. ఏంటన్నా సమస్య అంటే భార్యను కూర్చోబెట్టుకొని చెప్తున్నా, నా భార్య ఎక్కువ యూట్యూబ్తో కాలాన్ని గడుపుతుందన్నా అని ఒకటి చెప్పాడు. రెండోదిగా శిలోం పాటలు వింటుందన్నా అని చెప్పాడు యూట్యూబ్లో. మూడోదిగా ఏం చెప్పాడో తెలుసా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పని పాటలను అట్టే పెట్టుకొని సోమరితనంగా ఉంటుందన్న నా భార్య. ఇట్లా ఒక 5 విషయాలు చెప్పారు. రాత్రి చెప్పాను నాకు. ఏమ్మా ఇది తప్పు కదా అని భార్త చెప్పేదంటే అవునన్నా. ఇద్దరిని మోకాలు పెట్టి సమాధానపరిచి బాబు బతుకమని చెప్పి వచ్చాను. చప్పులు కొట్టి ఒకసారి ప్రభుని గణపర్థం గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏబు ఏమని పలికాడు చెప్పండి? ఏమని పలికాడు? భూమి నా రక్తాన్ని నువ్వు కప్పి పుచ్చకో అన్నాడా? అన్నాడా లేదా? అన్నాడు. దేంతో అన్నాడు? భూమితోనే, మట్టితోనే, మన్నుతోనే అన్నాడు. అట్టి భయంకరమైన విపత్తులో కూడా, అట్టి భయంకరమైన సమస్తం కోల్పోయిన స్థితిలో కూడా ఆయన దేవుని దగ్గర మూలిగేది మానలేదు. వ్యాధొచ్చి అది మూలుగడం వేరు. ఈ లోకములో ఏబుకొచ్చిన వ్యాధి, ఏబుకొచ్చిన రోగం, ఏబుకొచ్చిన జబ్బు ప్రపంచంలో ఎవరికి వచ్చినా నిలవతాలడు. ఎందుకంటే దేవుడు ముందే హెచ్చరిక చేశాడు, ఏయ్ నువ్వు ఏమైనా చేసుకో, అతని ప్రాణం నాకు ప్రియమైనది, అతని ప్రాణం నాకు ఘనమైనది, అతని ప్రాణం నా ప్రాణముతో పెన వేసుకొని ఉంది కనుక దేహాన్ని ఏమైనా చేసుకోపో అన్నాడు. స్తోత్రం. అసలు ఇప్పుడు మీ ప్రాణాలు దేవునికి మీకు ఎట్లున్నాయి? మీ ప్రాణాలు దేవుని దృష్టిలో ప్రియమైనటివిగా ఉండాలి. నా భక్తురాలు, ఈమె అవసరం నాకు భూమి మీద, నా భక్తుడు ఇతడు భూమి మీద అవసరం అని దేవుడు అత్యున్నత సింహాసనం మీద నిత్యము స్తుతించబడుతున్న వాడు. ఆయన దృష్టికి మీ ప్రాణాలు ప్రియముగా ఉండాలి. స్తోత్రం. మరణపు అంచుల వరకు నేను వెళ్ళిన వాడను. పాశ్రమ కూడా మరణపు అంచుల వరకు వెళ్ళింది. ప్రభు దయ వలన నేటి వరకు సజీవ లెక్కలో ఉన్నాం. అందుకే గురువారం రోజు ఉపవాసం ప్రార్థన చేశా. స్తోత్రం. గురువారం 5వ తారీఖు పడింది. ఆ రోజు మాది పెళ్లి రోజు, వివాహం దినము. దేవుని బిడ్డలారా, ప్రభువా కుటుంబానికి నేను లేకపోయినా అది లోపమే, ఆమె లేకపోయినా లోపమే, కనుక ఇద్దరిని బతికించావు నైనా నీ కృతజ్ఞతలు. ఇంకా మాకు అవశ్య ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో మంచి ముది వరకు వాడుకొని అనేకమైన జనములను నీ పాదాల దగ్గరికి తెచ్చే కృపాభిషేకం మాకు కావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దేవుని బిడ్డలారా, ఏబు 3 విధాలుగా ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడంటే, అతని యొక్క కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాడంట. అతని కన్నీళ్ళు ఎట్లా విడుస్తున్నాడంట? ప్రవాహముగా విడుచుచున్నాడు. మొదటి విషయం. రెండోది, అతని కన్నీళ్ళు నీళ్ళ వలె ప్రవహిస్తున్నాయి. 2, 3 మూలుగుతున్నాడు దేవుని సన్నిధానములో. ఈ విధంగా ప్రార్థన చేస్తూ 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 భూమితో మాట్లాడాడు, మట్టితో మాట్లాడాడు, మన్నుతో, గుంతతో, సమాధితో మాట్లాడాడు. ఏమని తెలుసా? నా రక్తాన్ని నువ్వు తాకకూడదు. ఏం తాకకూడదు? నా రక్తాన్ని నువ్వు తాకకూడదు, నా రక్తాన్ని నువ్వు సమీపించకూడదు, నా రక్తాన్ని నువ్వు కప్పిపుచ్చకూడదు, నా రక్తాన్ని నీవు దాని మీద పడకూడదు. ఎందుకో తెలుసా? కింద అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆ 16-18లో. కింద ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, నా మొరకు విరామము కలుగకుండును గాక. ఆమేన్. చప్పట్లు కొడతారా దేవుని బిడ్డలారా? ప్రార్థనలో ఎంత తీవ్రత కలిగిన వాడో
ప్రార్థనలో ఎంత పట్టుదల కలిగిన వాడో, ప్రార్థనలో ఎంత ఆసక్తి కలిగిన వాడో, ప్రార్థనలో ఎంత వైరాగ్యం ఉందో, ప్రార్థనలో ఎంత దేవుని బిడ్డలారా అతనిలో ఆసక్తి ఉందో ఒక్కసారి మీ మనసుతో మీ హృదయాలతో గ్రహించండి. సంగమా, రోజుకు ఒక్కసారైనా మొక్కలు వేయగలుగుతున్నావా? సరే, నీకు మొక్కలు వేయలేకపోతే 2 కాళ్ళను వెనుకేసుకొని కూర్చోగలుగుతున్నావా? సరే, అట్ట నీ శరీరం సహకరించకపోతే కనీసం కుర్చీలో కూర్చోనైనా ప్రభుతో నీకు సంబంధం ఉందా? మనము దేవుని శక్తి కలిగిన వాళ్ళమై ఉండాలి. మనం దేవుని ప్రభావం కలిగిన వాళ్ళమై ఉండాలి. మనం దేవుని యొక్క మహిమను లోకానికి చూపు వాళ్ళమై ఉండాలా? ఆమేన్. మనం వట్టి వాళ్ళముగా, మనం ఉత్త వాళ్ళముగా, మనం ఏమీ లేని వాళ్ళంగా ఉండకూడదు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. నా మొరకు, నా విజ్ఞాపనకు, నా ప్రార్థనకు విరామము కలుగకుండునుగాక. అంటే ప్రార్థన జీవితము ఆగకుండునుగాక, అంతేనా? విరామము కలుగకుండునుగాక. రోజుకు ఒక్క 30 నిమిషాలు ప్రభుతో ఒక ప్రతిష్టత చేసుకో. రోజుకు ఒక 10 నిమిషాలు ప్రభుతో ప్రతిష్టత చేసుకో. రోజుకు 1 గంట ప్రభుతో ప్రతిష్టత చేసుకో. నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు కష్టపడుతున్నావు. 8 గంటలు, 9 గంటలు, 6 గంటలు, 12 గంటలు కష్టపడవచ్చు. అంతకాడికి నీ దేహము కష్టపడడానికి సహకరిస్తుందా? చెప్పండి. రాజు, నువ్వు ఎన్ని గంటలు డ్యూటీ చేసేది? 8 గంటలు. శేఖర, నువ్వు ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నావు? ఎలియాజర్, నువ్వు ఎన్ని గంటలు? 8. సత్యరాజుమా, నువ్వు ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నావు? 8 గంటలు మీరు డ్యూటీ చేస్తున్నారు. 8 గంటలు కష్టపడుతున్నారు. ఆ కష్టపడితేనే నెలలో చేతిలో పైసలు చూస్తారు, నెలలో డబ్బులను చేతిలో చూస్తారు. జయరాజు, ఝాన్సీ ఉన్నారు. మీరు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? స్తోత్రం, హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం కూడా మనము కొనాలంటే 300 కూరగాయలు అవుతాయి. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. వాక్యం సత్యం నమ్మండి. స్తోత్రం. విసుకక మేలు చేయము, విసుకక మేలు చేయము. తగిన కాలమందు కోస్తావు పంట కోస్తావు. ఇద్దరు చాలా కష్టపడతారు దేవుని పిల్లరా. రాత్రి 9 అయినా 10 అయినా ఝాన్సీ కూడా కష్టపడుతుంది. వారి కష్టాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. మనందరి కష్టాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్పానంటే, సౌందరరాజుకు నువ్వు ఇంటికాడుండు, జయమున పంపి అని చెప్పాను. ఆమె ఇంటికాడ పెట్టి ఆయన పోయాడు. చూడమ్మా, నేను ఇంటికాడ పెట్టి ఆయన పోయాడు. తల్లి తర్వాత తల్లి ఆమె పోవాలా, నువ్వెట్టబోతావు అని చెప్పింది నేను. అంటే ఈమె ఏం చేసిందంటే, నువ్వు పో, ఇంటికా ఉంటే పొలంలో నాటు, నేను నాటుతా పో అని చెప్పింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే కష్టపడుతుంది. అట్లా కష్టపడాలి. స్త్రీలు కష్టపడాలి, పురుషులు కష్టపడాలి, అందరము కష్టపడాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అన్నాడు, కష్టం చేయకుండా అన్నం తినద్దు, ఆపు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట? బైబిల్లోనే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంది. పని చేయకుండా అన్నం తినకు, వచ్చిన ఆపు, పని చేసి అన్నం తినన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే పాశ్రం 5 గంటలకు లేచి పని మొదలు పెడుతుంది, ప్రార్థన మొదలు పెడుతుంది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమన్నాడు ఒకసారి చూడండి ఆ కింద. నా మొరకు విరామము కలుగకుండునుగాక. అంటే ఈరోజు ప్రార్థన చేశాను,
రేపు ప్రార్థన మానివేస్తాను అనే దానికి అర్థము. అవునా? 2 రోజులు వర్షాత ప్రార్థన చేశాను, 4 రోజులు ప్రార్థన చేయనని దానికి అర్థము కాదు. తన కన్నులు మూత పడేంత వరకు కూడా దేవుని బిడ్డలారా తన ప్రార్థనకు విరామం కలగకుండును గాక అని చెప్పి పలకగలుగుతున్నాడు యోబు. ఈ మాట ఓ విశ్వాసి పలకగలుగుతుందా? ఈ మాట ఓ పరిశుద్ధులు పలకగలుగుతారా? ఈ మాట బిషప్లు పలకగలుగుతారా? ఈ మాట రెవరెండులు పలకగలుగుతారా? ఈ మాట పాస్టర్ల సంఘ కాపర్లు పలకగలుగుతారా? ప్రార్థన చేయని దినాలు ఎన్ని దినాలో విశ్వాసులకు, ప్రార్థన చేయని దినాలు ఎన్ని దినాలో సేవకులమని బలిపీఠం ఎక్కిన మాలాంటి వాళ్లకు. నన్ను కూడా పోల్చుకొని చెప్పుకుంటున్న పౌరుషంగా దేవుని బిడ్డలారా, యోబుకు దేహములో సహకరించే ఆరోగ్యము లేదు. యోబుకు దేహము సహకరించినట్టు లేదు ప్రార్థన చేయటానికి. అయినా నా ప్రార్థనకు విరామము కలగకుండునుగా అని చెబుతూ ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాడు. అందుకే ఆత్మ అభిషేకులు, గొప్ప దైవజనులు, ఆత్మ పూర్ణులు రాజబాబు గారు ప్రార్థన నీ యవ్వనం, చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన నీ యవ్వనం, త్యాగమి నీ క్షేమం. పాడండి. చిన్నరాజుకు మైక్ ఇస్తారా? ఎవరు బాగుపడతారు? ఆ పల్లవి చరణం పాట నెంబర్. దేవుని బిడ్డలారా 24:6 క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా వై నీవు కదలిరా. మన నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా చప్పట్లు కొట్టి బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా బోయ్ నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా బోయ్ నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా. త్యాగమే నీ క్షేమము, ప్రార్థనే నీ యౌవనము. త్యాగమే నీ క్షేమము, ప్రార్థనే నీ యౌవనము. వాక్యమే నీ బాణము, విశ్వాసమే ఉద్యమము. వాక్యమే నీ బాణము, విశ్వాసమే ఉద్యమము. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా బోయ్ నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా, కదలిరా బోయ్ నీవు కదలిరా. ప్రభుకు మహిమ కలుగును గాక. త్యాగమే నీ క్షేమం, ప్రార్థనే నీ యవ్వనం. స్తోత్రం హల్లెలూయా. సంఘమా, ప్రార్థన తగ్గితే పాపము దగ్గరికి వస్తుంది, ప్రార్థనలో బలం ఉంటే పాపము పారిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. గనక కనీసము రోజుకు కుటుంబ ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. కుటుంబ ప్రార్థన అయినా చేసుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు.
దేవుని బిడ్డలారా, అమెరికా దేశములో ఈ కారణ్యములో నర మాంస భక్షకులు మనుషులు ఉన్నారు. ఆ అనాగరికుల ఎదుటికి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రేమను తెలియజేయటానికి, యేసు ప్రభు వైపు త్రిప్పటానికి ఏకైక విశ్వాస వీరుడుగా వెళ్ళిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని మీ ఎదుట పెడతాను. ఇప్పుడు ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ కారణ్యములో, ఈ అడవుల మధ్యలో, ఈ దివులలో దేవుని బిడ్డలారా, మనుషులను కనబడితే చాలు చంపుకొని కైమా చేసుకొని తినేస్తారు. అలాంటి వారి మధ్యకు దేవుని బిడ్డలారా, ఏకైక విశ్వాస వీరుడిగా ముందు తన ప్రాణం పైన పర్వాలేదని ప్రభు కొరకు త్యాగం చేసి వెళ్ళాడు. వెళ్ళి దేవుని బిడ్డలారా, రాత్రనక పగలనక ప్రార్థనకు విరామము కలగకుండగా రాత్రి పగలు ఈ అనాగరికుల కొరకు, ఈ మనుషులు తినే వాళ్ళ కొరకు కన్నులు కార్చి ప్రార్థన చేసి వారికి సువార్తను ప్రకటించి అనేకుల క్రీస్తు ప్రేమను తెలిసి అనేకులను ప్రభు వైపు నడిపించిన వాడు డేవిడ్ బ్రెయినార్డ్. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ డేవిడ్ బ్రెయినార్డ్ దేవుని బిడ్డలారా నరమాంసకుల పక్షుల దగ్గరికి వెళ్ళి పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా కన్నీళ్లు కార్చి తన ప్రార్థనకు విరామం రాకుండా కలగజేసి చనిపోయేలోపు అనేకులను ప్రభు వైపు త్రిప్పినవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక ఆయన అంటున్నాడు, సేవ అంటే మీదయ్యా, సేవ అంటే మీదే అంటున్నాడు. ఒక ఆయన, ఒక సిఎస్ఐ గుర్లయ్య అంటున్నాడు, మాది కాదు సేవ, కట్టిన చర్చిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది మాది కాదు, మీది నిజమైన సేవ. చప్పట్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది డేవిడ్ బ్రెయినార్డ్ యొక్క త్యాగము. ఇంకొక వ్యక్తిని క్లుప్తంగా మీ ఎదుట పెడతాను, వినండి. తానా దివులలో దేవుని బిడ్డలారా అనేక తెగలు ప్రజలు నివాసం చేస్తుంటారు. ఈ తెగ వాళ్ళు, ఈ తెగకు యుద్ధం పడింది అనుకోండి, ఈ తెగ వాళ్ళు ఓడిపోతే, ఈ తెగ వాళ్ళు చంపబడినారు అనుకోండి, వాళ్ళని తెచ్చుకొని ముక్కలుగా నరుక్కొని ఈ గెలిచిన వాళ్ళు మోసం చేసుకొని తింటారు. ఒకవేళ ఆ తెగ వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, తానా దివులలో దేవుని బిడ్డలారా వాళ్ళను దేవుని బిడ్డలారా వంట చేసుకొని వీళ్ళు తినేస్తారు. ఇట్టి భయంకరమైన మూఢత్వముతో, ఇట్టి మూఢ ఆచారములతో నింపబడిన తన దివులలో యవనస్తుడు తన భార్యను తీసుకొని, తన కొడుకుని తీసుకొని దేవుని బిడ్డలారా అట్టి వారి కొరకు సేవ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన భార్య, తన కొడుకు ఇద్దరు కూడా వాతావరణం సరిగా లేక అంటూ వ్యాధితో ఇద్దరు చచ్చిపోతారు. ఇద్దరు చచ్చిపోతే తాను ఒక్కడే తన చేతులతోని గొయ్యి గుంత తవ్వి తన భార్యను తానే పాతి పెట్టుకుంటాడు, తన కొడుకును తానే పాతి పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళక ఆ తాన దివులలో ఆ నరమాంసకుల ఆ భక్షకుల మధ్యలో నిలబడి దేవుని సేవను జరిగించి అనేక దివులలో ప్రభువును వారు అంగీకరించినట్లుగా ప్రభు వైపు తిప్పినవాడు జాన్ పేటన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడతారా? నాకు ఆరోగ్యం సహకరించుకుంటుంది,
నా భార్యకు ఆరోగ్యం సహకరించుకుంటుంది, నా కొడుకు ఆరోగ్యం సహకరించుకుంటుంది, ఈ టాన దీవులను మేము విడిచిపోతామని. దేవుని బిడ్డలారా, ఆ టాన దీవులను వాళ్ళు విడిచిపోలేదా? విడిచిపోయారా? ఈరోజు నువ్వు ప్రార్థనను ఇస్తున్నావు, ప్రార్థన విడిచిపోతున్నావు. ఈరోజు ప్రభును విడిచి దూరంగా ఉంటున్నావు. ఈరోజు ప్రభుతో ఐక్యంగా ఉండడానికి దూరంగా ఉంటున్నావే. ఇది ఏమైనా మనకు సరిపోతుందా? ఆ రోజు జాన్ పెట్టనంత త్యాగం చేశాడండి. అందుకే ఈరోజు అతని పేరు మనం చెప్పుకోగలుగుతున్నాం. అందుకే అతని పేరు చరిత్రలో, క్రైస్తవ లోకములో నిలబడగలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, డేవిడ్ బ్రేనార్డ్ ఆ విధంగా అమెరికాకి కారణ్యములో గొప్ప సేవ జరిగించేవాడు. తన దీవులలో దేవుని బిడ్డలారా జాన్ పెట్టిన ఘనమైన సేవను జరిగించినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవా, నేను బ్రతికున్న దినాలలో ఒక్కరికైనా, దేవుని బిడ్డలారా వినండి, ఏ చర్చికి, ఏ మందిరానికి వెళ్ళిన వాళ్ళని నడిపించండి మన మందిరానికి. ప్రభుకు మహిమ కలుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. పై వాళ్ళను కాదు, ఎక్కడికి పోకుండా ఉంటారు కదా, అట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి తీసుకొని రండి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధిమంతులు అనేకులను ప్రభువైపు తిప్పుతారని, వారు ఆకాశమందలి నక్షత్రముల వలె వెలుగుతారని వాక్యం చెబుతుంది. స్తోత్రం, స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, భూమి నా రక్తాన్ని నువ్వు కప్పి పుచ్చకో అని భూమితో, మట్టితో, మన్నుతో యోబు చెప్పగలుగుతున్నాడు. ఎందుకో తెలుసా? నా మొర, నా ప్రార్థనకు విరామము కలగకుండును గాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోబు యొక్క ప్రార్థన తగ్గిపోతుందో, యోబు యొక్క విజ్ఞాపన సన్నగిల్లిపోతుందో, ఎప్పుడైతే యోబు యొక్క ప్రార్థన దిగజారిపోతుందో, ఈ మట్టి మన్ను వెంటనే రక్తాన్ని కప్పటానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, భూమి, ఓ మన్ను, ఓ మట్టి, నా రక్తాన్ని నువ్వు కప్పివేయకము, నా కన్నులను నువ్వు కప్పివేయకము, నా దేహాన్ని, నా అవయవాలను నువ్వు కప్పివేయకము. ఎందుకో తెలుసా? నేను దేవునికి ప్రార్థించేవాడను, నేను జీవము గల దేవునికి మొర పెట్టేవాడను, నేను మహిమ గల దేవునికి ఈ భూమి ఆకాశమును సూచించి కలగజేసి ఈ యొక్క భూమిని శూన్యములో ఒరేలాడదీసిన దేవునికి మొర పెట్టేవాడను గనక నువ్వు కప్పి వేయటకు నువ్వు అరువురాలు, ఎగ్గురాలు కావు. ఆగు, ఆగు, ఆగు. చప్పట్లు కొడతారా? ది కాంబి ఓరా సీకబా. నేను జీవము గల దేవునికి మొరపెట్టలేని వాడనైతే, నేను మహోన్నతుడైన దేవునితో సంబంధం లేని వాడనైతే నువ్వు నన్ను కప్పివేయచ్చు. నువ్వు కప్పటానికి నేను అర్హుడనే, నువ్వు నన్ను కప్పటానికి నేను సరిపోతా, కానీ నీవు కప్పటానికి, తాకటానికి అనర్హురాలు కావు. ఆగు, నాకు దేవునికి సంబంధం అని చెప్పుకోగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూమి, మన్ను, మట్టి ఎప్పుడు మీ రక్తాన్ని, నా రక్తాన్ని తాకుతుందో, కప్పుతుందో తెలియదు, కానీ అది ఆపాల మనం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటి యజమానినిగా నువ్వు చూడవలసిన, ఇంటి యజమానురాలుగా నువ్వు చూడవలసిన, కుమారులు, కుమార్తెలు, కోడళ్ళుగా మీరు పట్టవలసిన బాధ్యతలు అనేకం ఉన్నాయి కనుక, భూమి, నా రక్తాన్ని, నా ప్రాణాన్ని తాకొద్దు, నాకు దేవునికి సంబంధం ఉంది. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతటి ఈ లోకములో ఐశ్వర్యవంతుడైనా, ఎంతటి గనుడైనా, ఎంతటి గొప్పవాడినైనా భూమి, మట్టి, మన్ను కప్పివేస్తుంది. అవునా కాదా? కప్పివేస్తుంది, కప్పివేయదా? కప్పివేస్తుంది. అయితే అది కప్పకుండా ఉండాలంటే, అది మీద పడకుండా ఉండాలంటే ప్రభువుతో
సరైన కనెక్షన్ కలిగి ఉండాలని ఐపీసీ దేవుని సంఘమా, మీ సంఘ కాపరిగా దేవుని ఆత్మతో మీకు ఈ దినం ఓ దృఢముగా ప్రకటిస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. దేవునితో మీ సహవాసం, మీ సంబంధం సన్నగిలిపోకూడదు, తెగిపోకూడదు. అందుకే వాక్యాలు, 2 వాక్యాలు చూడండి, 2 వాక్యాలు త్వరగా చూడండి, నేను ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చియు చింత పడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయములో 6వ వాక్యాన్ని చదువుకున్నాం. దేనిని గూర్చియు చింతింపకుడి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పనుకునేంత వరకు మనకు చింతలే, మనకు దిగులే, మనకు ఆందోళనే, మనకు కలవరమే, మనకు కలతనే. కారణం ఏంటంటే కుటుంబం ఉంది, కారణం ఏంటంటే సంసారం ఉంది, కారణం ఏమిటంటే పిల్లలు ఉన్నారు, కారణం ఏమిటంటే అప్పులున్నాయి, కారణం ఏమిటంటే ఇది అంత ఇటనే తిరుగుతుంది. గనక దాని గురించి చింతపడద్దు, కానీ మీరు ముందు ఆదుకునే వారికి చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ సంవత్సరము నా పిల్లలు చదువుతున్నారయ్యా, వారికి జ్ఞానం ఇవ్వాలయ్యా, వారికి ఆరోగ్యం ఇవ్వాలయ్యా. అయ్యా, వారికి నువ్వు శక్తినిచ్చి వాళ్ళు పై స్థితికి ఎదగటానికి కృప చూపించండి. విన్నపాలు విజ్ఞాపనలు చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థనలు చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబంలో ఉన్న భారం కొరకు చెప్పాలి. ప్రభువా, నేను నెలలో వచ్చేసి ఇంత కట్టాలి నాయనా, అది కట్టుటకు మాకు సామర్థ్యం కలిగించు. ఆమేన్, హల్లెలూయా. అది అంటున్నాడా లేదా? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి గట్టిగా చెప్పండి. మీ విన్నపాలు దేవునికి ఏం చేయాలంట? దేవునికి తెలియజేస్తున్నామా? ఇంటిలో ఒక విన్నపాన్నైనా, ఇంటిలో ఒక అవసరతనైనా, ఇంట్లో ఒక శుభకార్యం జరగటానికైనా దేవునికి తెలియజెప్పు. స్తోత్రం, హల్లెలూయా. అదే యోబు ప్రార్థనలో విరామము లేకుండా యోబు ప్రార్థన కొనసాగుతుంది. ఆ ప్రార్థన దేవునికి వినబడుతూనే ఉందే. హల్లెలూయా. అందుకే కాలం రానే వచ్చింది, 2 అంతలుగా దేవుడు ఎత్తి పట్టాడు. భౌతికంగా అన్ని విధాలుగా ప్రభు యోబును ఆశీర్వదించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అపవాది ఎక్కడ దాడి చేస్తాడో తెలుసా? దుష్టుడు సాతాను ఎక్కడ దాడి చేస్తాడో తెలుసా? ప్రార్థన జీవితం మీద నేను బాగా అనుభవపూర్వకంగా ఎరుగుదును. దేవుని సంఘమా, ఇంకొక వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన ఈ మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నా, 7వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక అంటే ఫుట్నోట్లో రాయబడింది లక్ష్యము చేయుచున్నాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తారా? ఇంకోసారి గట్టిగా చెప్తారా? పరిశుద్ధులారా, విశ్వాసులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దేవుని సంఘమా, ప్రభు మిమ్మల్ని లక్ష్య పెట్టుచున్నాడు. ఆమేన్.
మీ రక్త సంబంధికులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని అలక్ష్యం చేసి తునీకరించవచ్చు, కానీ నీవు మారుమనసు పొంది రక్షణ పొంది ప్రభు కాడికి వస్తున్న మిమ్మలను యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధుడైన యేసు మిమ్మల్ని లక్ష్య పెట్టుచున్నాడు. చప్పట్లు కొడతారా? చప్పట్లు కొడతారా? స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూశారండి దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మనలను గురించి ప్రభు ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నా లేదా మనం లక్ష్య పెట్టుచున్నాడు గనుక మనం ఏం చేయాలని వాక్యం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సూత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మీద మీ చింతను వేయాలి. యేసు ప్రభు మీద మీ యొక్క భారాన్ని వేయాలి. యేసు ప్రభు మీద మీ అవసరతలను వేయాలి. యేసు ప్రభు మీద మొత్తాన్ని నువ్వు వేసుకుంటే ప్రభుకు దూరం అవుతావు. ప్రభు మీద వేస్తే ప్రభుకు దగ్గర అవుతావు. మరొకసారి చప్పట్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ చింత యావత్తు ఏం చేయాలంటే ఆయన మీద వేయండి అని వాక్యం ప్రోత్సాహపరుస్తుంది. మన చింతలతో, మన అవసరాలతో, మన అక్కర్లతో మనం కృంగిపోవచ్చు. మీరు ఇంతవరకు ఈ వాక్యాన్ని బలపడవచ్చు, కానీ తరువాత ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, బలపడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవా, మమ్మల్ని లక్ష్య పెట్టుచున్న వాడవయ్యా, మా గురించి నువ్వు చింతించుచున్న వాడవయ్యా, నీ మీదే మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా. అందరు చప్పట్లు కొట్టి ముగిద్దాం గట్టిగా. ఆమేన్. దేవుడు తాకాలు మొదలు పరిశుద్ధాత్ముడు అభిషేకించును గాక. ఒక పల్లవి ఇచ్చారు పాడదాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మరొకసారి. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయిన. అందరం చప్పట్లు కొడదాం. ఆమేన్. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. కలిపి స్వరము కలుపుదాం. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మీ చింత యావత్తు యేసు మీద వేయమని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఈ నెల, ఈ మాసములో, ఈ సంవత్సరములలో పలని చింతలు, పలని అవసరాల అక్కర్లు మమ్మలను ఆవరించినాయి. ఇవన్నీ నీ మీద వేస్తున్నా అన్న నమ్మకం, నిరీక్షణ, విశ్వాసముతో వేయగలిగి మన ప్రార్థనకు విరామము లేకుండా ప్రభుకు వినిపిస్తుంటే
ఏబును ఏబు యొక్క రక్తాన్ని భూమి ఏ విధంగా తాకకుండా ఆపగలిగాడో ఈరోజు మన ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ అప్పైనా, ఏ నిందలైనా, ఏ యొక్క ఉపద్రవాలైనా మనల్ని తాకకుండా ఆపగలుగుతాయి. చప్పట్లు కొడతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న నేను రూతక్క ఫోన్ చేసినప్పుడు చెలిమిలలో ఉన్నప్పుడు సత్యరాజు మామ ఉన్నాడు. వాళ్ళన్న అంత దూరం చూసి నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. అసలు నడుచుకుంటూ వస్తున్నాడు. అయ్యా, నువ్వు సేవకునివయ్యా, మన ఊర్లో నీకు వందనాలు చెప్దామయ్యని వచ్చాను. మరో తర్వాత సత్యరాజు మామ చిన్న తమ్ముడు వచ్చాడు. ఆయన వచ్చి వందనాలు చెప్పాడు. ఇద్దరు చూస్తే నడచలేకపోతున్నారు. చిన్న ఆయన ఏడ్చి చెప్పాడు, అయ్యా, నా భార్య ఈ విధంగా చచ్చిపోయిందని చాలా చాలా ఏడ్చి నాతో చెప్పాడు. అది పావుని వాళ్ళ ఇంటి కానీ చెప్తున్నా, పావుని లోపల ఉన్నట్టుంది. ఉన్నావమ్మా నువ్వు? ఏడుంది పావుని? ఆ రోజు పావుని కూడా వచ్చింది అనుకుంటా. ఏ రాజు బయట ఇడిచిపెట్టినావా? చేయతక్కుంటుంది, కనపడకుంటుంది. స్తోత్రం. అంటే నాకే సంభవం అడ్డం ఉన్నట్టుంది. స్తోత్రం, హల్లెలూయా. చాలా ఏడ్చి చెప్పాడు. అప్పుడు వచ్చి చెప్పాను, మామా, నీ కాడికి పెద్దవాడు, నీ కాడికి చిన్నోడు నడచలేకపోతున్నారు ఈరోజు. కానీ నువ్వు ఎంత బాగున్నావు చూడు. కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఈరోజు నన్ను ఏది తాకుతుంది? ఏమంటున్నాడు? భూమి, ఓ మట్టి, ఓ మన్ను, నా రక్తాన్ని కప్పివేయకుము, నా ప్రాణాన్ని కనబడకూడను చేయకు, నా ప్రార్థనకు, నా మొరకు విరామము కలుగకుండును గాక. దేవుని సంఘమా, ఈరోజు ఒక ప్రతిష్టత చేసుకో. ఈ రోజు నుంచి రోజు నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా. ఈ రోజు నుంచి రోజు నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటానయ్యా. ఈ రోజు నుంచి నేను రోజు కూడా నీ దగ్గర విరామము నాది తెగిపోకుండా నీ కాడ చేస్తానయ్యా. ఏబుకు శరీరం సహకరించినప్పుడు, ఏబుకు అవయవాలు సహకరించినప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు. అట్టి మొర ఏబులో ఉందండి. ఈరోజు నీకు అన్ని బాగున్నా కూడా చిన్న చిన్న దానిలకే వెనుక తీస్తున్నా. ఒకసారి ఏబును గుర్తుపెట్టుకో. ఏబు పరిస్థితి ఎట్లా ఉంది? అయినా భూమితో చెబుతున్నాడా, భూమి, నా రక్తాన్ని నువ్వు కప్పివేయకమా. ఈరోజు నిన్ను కప్పివేయటానికి నిందలు వస్తున్నాయా? నిన్ను కప్పివేయటానికి సమస్యలు వస్తున్నాయా? నిన్ను కప్పివేయటానికి దుష్టుడే లేచాడా? నిన్ను కప్పివేయటానికి నీ వారికి విరోధులయ్యారా? నిన్ను కప్పివేయటానికి కనబడకుండా అంధకారమే నీ మీదకి వస్తుందా? అయితే మాట్లాడు. అంధకారమా, నా రక్తాన్ని నువ్వు కప్పివేయకమా. నా ప్రార్థన, నా మొర విరామము కలగకుండును గాక దేవునితో అని చెప్పు. అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. ఒక్క 5 నిమిషాలు నాతో మొక్కాల మీద నిలబడు సంఘమా. ఇప్పుడు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నిన్ను ఏదైతే తాకబోతుందో, నిన్ను ఏదైతే కప్పిపుచ్చాలనుకుంటుందో, నిన్ను ఏదైతే కనబడకుండా చేయాలనుకుంటుందో, అది దేన్నైనా, అది ఏదైనా, అది ఇప్పుడే ప్రార్థనతో ఆపు. ఇప్పుడే దానితో నువ్వు మాట్లాడు. నువ్వు ఎవరో దానికి చెప్పు. ఏబు చెబుతున్నాడు, భూమి, నా రక్తాన్ని నువ్వు కప్పివేయకము, నా మొర విరామము కలగకుండును కాకంటున్నాడు. తాను ఎవరితో సంబంధం కలిగిన వాడో భూమితో చెప్పుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఏదైతే కప్పట
చేయటానికి, నిన్ను ఏదైతే అవమానపరచటానికి, నిన్ను ఏదైతే తగ్గించటానికి, నిన్ను ఏదైతే నాశనం చేయటానికి నిన్ను తాకాలని వస్తుందో దాంతో మాట్లాడు. నేను జీవము కలిగిన దేవునితో మాట్లాడేవాడను. నేను జీవము కలిగిన దేవునితో సహవాసం కలిగిన వాడను. నేను జీవము కలిగిన దేవునితో అనుబంధం కలిగిన వాడను. నువ్వు నన్ను తాకకుమా అని చెప్పు. ఇప్పుడే చెప్పు, ఇప్పుడే చెప్పు. అప్పులు ఎక్కువైపోయినాయా? ఇప్పుడే మాట్లాడు దానితోనే. ఇప్పుడే కుటుంబంలో ఏదైనా సమస్యన ఇప్పుడే మాట్లాడు. ఓ మట్టి, ఓ మన్ను, నా రక్తాన్ని, నా ప్రాణాన్ని నువ్వు కప్పివేయకుమా. నా మొరకు విరామం కలగకుండునుగా అని చెప్పగలుగుతున్నాడు. దికా బి ఓరా సీకాబా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. సర్వశక్తుడవైన పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు వందనాలయ్యా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. గొప్పవాడవైన పరిశుద్ధాత్ముడవైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. విత్తబడిన వాక్కులను మా అందరి హృదయాలలో 30, 60, 100 దేవా ఫలించుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి ప్రభువా, నాయనా యోబు తండ్రి ప్రభువా, మీతోనూ నా తండ్రి తన ప్రార్థనకు విరామము లేదు గనుక, తన ప్రార్థనకు నాయనా కుంటు పడలేదు గనుక యోబును మీరు చివరికి కటాక్షించి అతని పక్షమున మీరు నిలబడి 2 డబల్ ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చిన దేవుడవు తండ్రి. ఈరోజు ప్రభువా మేము కూడా 2 రెట్టింపుగా దీవించబడుటకు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా మొరలకు విరామము కలగకుండగా నీకు వినిపిస్తూనే ఉండే కృప మా మీదకి రావాలని ప్రార్థన చేస్తున్నా. దికా బి ఓరా సీకబా ది సివికబా ఓరా లీకబా ది సెమికబా. అవును ప్రభువా, డేవిడ్ ప్రేనాడు తండ్రి అమెరికాలో ఈ కారణ్యములోకి జ్వరబడి ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి నీ ప్రేమను చూపించి నీ వైపు తిప్పాడయ్యా. అవును తండ్రి, అతని ప్రార్థనే తండ్రి అనేకుల బ్రతుకులు మార్చగలిగింది. జాన్ ప్యాటన్ తండ్రి అడవుల్లోకి దేవుల్లోకి వెళ్ళి నాయన తన భార్యను తన కొడుకును కోల్పోయిన తన చేతులతో పూడ్చిపెట్టుకొని నరమాంసకుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి దీవులని మార్చాడు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా బ్రతుకులు ఒక్కరినైనా నీ వైపు తిప్పాలయ్యా, ఒక్కరినైనా నీ వైపు తిప్పాలి తండ్రి. ఆ విధంగా నన్ను అభిషేకించు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అందుకే అంటున్నా, దేనిని గురించి చింతపడకూడే, ప్రార్థనల చేత విజ్ఞాపనల చేత ఆయనకు తెలియచేయండి. మమ్మల్ని లక్ష్య పెట్టుచున్నవాడు మా చింత యావత్తు నీ మీద వేయాలి. అవునైనా ఏది జరగాలని మేము ఆశిస్తున్నామో, ఏ అద్భుతం జరగాలని కోరుకుంటున్నామో మా చింత యావత్తు నీ మీద వేయాలి తండ్రి. కృప చూపించండి. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, మహిమగల దేవుడా, ఈ ఆదివారం నీ సన్నిధి అనుభవించుటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి బిడ్డలను పరిశుద్ధపరిచి బలపరచండి. రాని వారు చాలామంది ఉన్నారు, క్షమించండి.
వచ్చిన బిడ్డలను అందరినీ కూడా రాని వారిని బిడ్డలను దర్శించి బలపరిచి ఇప్పుడు అభిషేకించి నీ బిడ్డల చింత యావత్తు నీ మీద వేస్తున్నా. నీ మహిమను, నీ కార్యాలు చూచినట్లు కృప చూపమని ముందున్న వల్ల కార్యక్రమంలో మమ్మలను కడిగి పవిత్రపరిచి సిద్ధపాటు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.